ప్రేమతో దయ్యం. దీనమ్మ దీన్ని ఫ్రీగా యూట్యూబ్ లో స్ట్రీమ్ చేస్తున్నారు. తిరిగి డబ్బులు ఇచ్చిన ఎవరో చూడరు భయ్యా. అంత ఘోరంగా ఉంది మూవీ. ఏం మూవీ రా బాబు. రన్ టైం అయితే 1 hour 41 minutes అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ లో డిస్క్లైమర్ వస్తుంది అనమాట. డిస్క్లైమర్ అంటే ఏదో స్టడీ డిస్క్లైమర్ కాదు. ఇద్దరు పర్సన్స్ వచ్చేసి డిస్క్లైమర్ చెప్తారు ఈ మూవీ ఎంత తీసామని చెప్పి. అది చూసాక నాకు అర్థమైంది భయ్యా, ఇది ఎక్కడో కొడుతుంది సీన్ అని చెప్పి. సరే అయినా అని చెప్పేసి చూసా. మీరు ఈ మూవీ స్టార్ట్ చేసి చివరి వరకు చూడగలిగితే మీరు నిజంగా గ్రేట్ అని ఒప్పుకుంటా. అంత హైలైట్ ఉంటుంది అనమాట మూవీ. పాజిటివ్ పరంగా కాదు, నెగిటివ్ పరంగా. బాబా నో స్క్రీన్ ప్లే, నో డైరెక్షన్. ఇట్స్ లైక్ ర్యాండమ్ సీన్స్ అనమాట. ఎలా పడితే అలా ఉంటాయి సీన్స్ కూడా. స్క్రీన్ ప్లే అయితే ఎంత ఇంగ్లీష్ డైలాగ్లు ఎన్ని అనవసరం లేండి ఈ సినిమాకి. వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించి ఉంటారు అనమాట. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అన్నదానికి ఇది ఒక నిదర్శనం. తినమ్మా డబ్బులు ఉంటే నేను అప్పులు తీర్చుకుంటాను రా. నాకు ఇలాంటి సినిమాలు తీసి మీరు నాకు తలపొడి తిప్పేస్తున్నారు అయ్యా. స్టోరీ మరి స్టోరీ అంటే ఒక దయ్యం ఉంటుంది, అది ఒక ఫ్యామిలీని ఇబ్బంది పట్టుద్ది. ఎందుకు ఏంటన్నది చూడాలి మీరు అంతే. టైటిల్ లోనే ఉంది భయ్యా దానికి ఆన్సర్ ఏంటో. ప్రేమతో దయ్యం అంతే. దానికోసం ఇబ్బంది పట్టుద్ది అనమాట, ఆ ప్రేమ కోసమే అంతే. ఏం లేదు స్టోరీ ఇందులో. మళ్ళీ ఏదో మెసేజ్ ఇచ్చాం ఏదో అంటారు కానీ అబ్బో అదొక మెసేజ్. మళ్ళీ దాన్ని మేము చూడడం తీసుకోవడం అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్. ఇంకా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి పీక్స్ అసలు. మళ్ళీ ఇలా యాక్టర్స్ కూడా చాలా తక్కువ, లిమిట్ గానే ఉన్నారు. ఓకే స్టార్టింగ్ నాకు ఎంత నవ్వుకున్నానంటే, నేను ఒక ఆంటీ ఎవరో ఉంటారు సంథింగ్, ఫ్రంట్ నుంచి చూపించరామని అసలు అన్ని యాంగిల్స్, ఎన్ని డైలాగ్స్ ఉన్నా ఎన్ని సీన్స్ ఉన్నా ఆమెకి బ్యాక్ నుంచి ఒక షాట్ పడింది. ఆమె ఫేసే చూపించడానికి ఒప్పుకోలేదు భయ్య. వాళ్ళని అటు ఇటు తిప్పుతారన్నమాట. సో అందుకే ఫ్రంట్ నుంచి ఒకరు చూపిస్తారు, బ్యాక్ నుంచి ఒక ఆవిడ చూపిస్తూ ఉంటారు. అండ్ మధ్యలో దయ్యాల సీక్వెన్స్ ఉంటది భయ్య. అంటే దయ్యాలు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటాయి, మందు తాగుతుంటాయి, సిగరెట్లు కొడుతూ ఉంటాయి, డిస్కషన్ పెట్టుకుంటారు అన్నమాట. ఒక ఇంట్లో దయ్యాలన్నీ కలిపి. ఆ దయ్యాలను చూస్తే బల్లా ఉంటది. కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, నాటకాల్లో కాస్ట్యూమ్స్ వేసుకుని వస్తారు కదా, ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చి కూర్చుని సొల్లు దొబ్బుతూ ఉంటారు అన్నమాట. ఎలాంటి కళాఖండాలు చాలా ఉంటాయి మూవీలో, ఒక్కొక్కటి ఒక్కొక్క ఘోరం అనమాట. అబ్బో తట్టుకోలేరు. చివరి వరకు చూస్తే గ్రేట్ అనమాట. చూద్దాం అనుకుంటే చూడండి, యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది. ఎంతకు మించి ఏం చెప్పినా బాక్కి సినిమా గురించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం భయ్యా. బాయ్.